హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ జగన్ గారి అక్రమాస్తుల కేసు నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ కు కోర్టులో చుక్కెదురైంది సార్. సో ఆయన నిందితుడిగా తీసేయాలని చెప్పేసి ఏదో పిటిషన్ వేస్తే దాన్ని కోర్టు కొట్టేసింది. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది జగన్ గారి అరెస్టుకు మొదటి స్టెప్ అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు చెప్పడం మనం చూస్తున్నాం సార్. మీరేం చెప్తారు సార్? అంతే కదా, అది ఎవరైనా అలాగే మాట్లాడతారు. ఎందుకంటే నిందితులు వీరిద్దరు ఒకరిని ఆల్రెడీ కేసు తోసుకొచ్చేసింది హైకోర్టు. ఇది కేసు కోర్టులో ఉంది. ఇది కూడా అంతే ఉంది కదా. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డితో పాటు నిమ్మగడ్డ ప్రసాద్ తలదాచుకుంటున్నాడు ఎక్కడ, దుబాయ్లో. ఇక్కడ ఉండటం లేదు, ఇండియాలో ఉండటం లేదు. ఆ మధ్య స్టార్మా వాటిలో కూడా కొంచెం పెట్టుబడులు పెట్టాడు, వెనక్కి వెళ్ళిపోయారు అన్నమాట. వెనక్కి తీసుకున్నారు. నాగార్జున, చిరంజీవి గారు, అరవింద్ వీళ్ళందరూ స్టార్మాలో కొన్ని పెట్టుబడులు పెట్టారు, పనిచేసుకున్నారు. ఇప్పుడు ఎవరు స్టార్మా వాళ్ళు తీసుకున్నారు అన్నమాట. ఈ మా నుంచి స్టార్మా తీసుకున్నారు, మా పెట్టారు వీళ్ళు. అలాగా నిమ్మగడ్డ ప్రసాద్ ఒకడు ఆ విధంగా ఉండేవాడు. బట్ ఇక్కడ ఎప్పుడైతే పూర్తిగా మొహం చెల్లకంట ఉందో అది దుబాయ్ వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి కేసులోంచి తప్పించుకుందామని పలుమార్లు చాలా రకాలుగా ప్రయత్నం చేశారన్నమాట. వాళ్ళు అప్పుడు కుంభకోణాలు అవి బయట పెట్టకుండా జాగ్రత్త పడతామని, కానీ చేయలేకపోయారు. జగన్ చేయలేదు. జగన్ తాలూకు అతి నమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్సే దీనికి కారణం అన్నమాట. నిండా మునిగిపోయారు మిగతా వాళ్ళందరూ కూడా. ఓకే సార్, ఈ అక్రమాస్తుల కేసు అయితే ఇప్పటిది కాదు, అది ఎప్పటిదో. మరి ఇప్పుడు జగన్ గారు అధికారం కోల్పోయాక ఇది కాస్త ముందడుగు వేయడం మనం చూస్తూ ఉన్నాం సార్. మరి ఏం జరిగే ఛాన్స్ ఉంది ఇంకా అప్డేట్ గా? ఇది నెక్స్ట్ శిక్షలు తప్ప అండి, అధికారమే కాదు. మీకు ఒక సామెత ఉంది కదా, ఇప్పుడు ఈ అంటే ఇఫ్ మనీ ఈజ్ లాట్ నథింగ్ ఈజ్ లాట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాట్ సంథింగ్ ఈజ్ లాట్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు కదా. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే క్యారెక్టర్ పోయిందో అంతా పోయినట్టే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎవరున్నారు? ఎవరు లేరు. ఆ పేరు నాని ఆ కొడాలి నాని టాటా బై బై అని చెప్పేశాడు. ఆయనతో పాటు వల్లభనేని వంశీ, ఒక పక్క విడుదల రజని జనసేనలో చేరిపోతుంది, బీజేపీలో అనుకుంది జనసేనలో చేరుతుంది. రోజాను అరెస్ట్ చేస్తున్నారు. నేడు రేపు అంటే ఆ రోజు హాస్పిటల్లో దాక్కుంటే హాస్పిటల్లో ఉన్నవాడిని కూడా తీసుకొచ్చారన్నమాట. ఇంత దారుణంగా వాడిని అవమానం చేస్తున్నారు. ఎవరిని? మన జగన్మోహన్ రెడ్డి. ఇంతకంటే అవమానాలు ఏముంటాయండి? అందరినీ మొత్తం మూయించేస్తారండి. ఆయన చుట్టూ కూడినటువంటి భజన పనులు అందరికీ స్కామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మూయించేసినప్పుడు కూడా ఆ స్కామ్స్కి వివరణ ఇవ్వాలి. ఇన్ని వేల కోట్లు నువ్వు ఎలా సంపాదించావు, దానికి వివరణ ఇవ్వాలన్నమాట. ఎన్ని తక్కువ ఉన్నాయండి తప్పులు. అక్కడ ఋషికొండలో ఆ బంగ్లా ఉన్నట్టయితే 84 లక్షల కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లు చెల్లించాలట. ఈ బిల్లు ఎవరు చెల్లిస్తారు? ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. అంటే ప్రభుత్వం అంటే వాడు సొంత జాగీర్ అనుకున్నారా? అలాగే గుడివాడలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఉందంటే 5 సంవత్సరాలు కూడా వాడు వాడుకున్నాడు. కరెంటు కానీ ఆఫీస్కి కానీ రెంట్ కానీ ఏమి కట్టలేదు. ఆయన జాగీరా? ఇలాగెంతో ప్రభుత్వ ఆస్తుల్ని దుర్వినియోగం చేసేటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఆ నిజాలు నిగ్గు తేల్చాల. అంతేగాని నీ వెనక ఎన్నో కుట్రలు కుతంత్రాలు వ్యూహాలు అన్నీ పెట్టుకొని ఈరోజు నేను ఫెయిర్, నా మీద క్లీన్ చీట్ ఉంది అనుకుంటే ఇది అమాయకత్వం. నీ మీద క్లీన్ చీట్ లేదు. క్లీన్ చీట్ ఉంటే కోర్టు డిస్కస్ చేయదు కదా. క్లీన్ చీట్ ఉంటే కోర్టు వెంటనే ఎన్ఓసి ఇచ్చేస్తుంది, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. నీ మీద క్లీన్ చీట్ లేకే ఈ బాధ. 10 ఏళ్ళుగా సార్ ఇదే కేసు మీద జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉండడం మనం చూస్తూ ఉన్నాం సార్. అయితే ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఆయన రోజువారీగా ప్రతి శుక్రవారం జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కొన్ని రోజుల నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇది జరిగే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఈ కేసులో బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా, లేకుంటే ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే అవకాశం? తప్పకుండానండి. ఎందుకంటే మన ఇండియాలోనే ఆయన ఒకటేనండి. కోర్టు అంటే కోర్టు వాళ్ళు అంటే మెసేజ్ పంపించినప్పుడు కూడా, జాబ్ పంపించినప్పుడు కూడా దాన్ని హానర్ చేయకుండా, అలాగ హానర్ చేయకుండా 3000 దఫాలు 3000 వాయిదాలు వెళ్ళలేదండి ఆయన. ఇండియాలో ఆయన ఒక్కడే. మళ్ళీ ఇది కోర్టు ధిక్కారణ కేసు కింద మళ్ళీ అంటే వాళ్ళని మొత్తానికి ఒక ముఖ్యమంత్రి తాలూకు ఎక్స్ ముఖ్యమంత్రిగా కాళ్ళు వేలు పట్టుకున్నాడు, ఏదో మొత్తాన్ని వాదించారన్నమాట. ఏదో చెప్తుంటారు. ఇప్పుడు ఎవ్రీ ఫ్రైడే వెళ్ళాలి.
వెళ్ళి చెప్పుకోవాలన్నమాట. ఈ తరఫున లాయర్ ఉన్నప్పుడు కూడా ఈయన సంబంధిత వ్యక్తి ప్రెజెన్స్ ఉండాలి. అది రేపు కోర్టుకి అంతే నిజానిజాలు తేలిపోతాయండి. ఇక ముందు నెక్స్ట్ వాళ్ళ హీరింగ్కి వచ్చారనుకోండి, ట్రైల్ వేస్తారు ఒకసారి, నెక్స్ట్ వాళ్ళు పూర్తిగా హీరింగ్లో ఈయన ఇచ్చేటువంటి వాంగ్మూలం బట్టి అంతకుముందు వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ ట్యాలీ చేసుకుంటారు. డెఫినెట్గా అంటే ఇప్పుడు ఆయన ఏమైనా మాట తప్పినా లెక్కలు తప్పినా ఏం చేసినప్పుడు కూడా కొత్త అప్రోచ్ అయ్యారనుకోండి, ఈయన ఫ్రాడ్ కింద భావించి వెంటనే జైల్లో పడేస్తారు అన్నమాట. ఒకవేళ నిజాలు అప్పుడేం చెప్పాడో ఇప్పుడు అదే చెప్పినట్టయితే అప్పుడు ఏ మేరకు శిక్ష వేశారో ఆ మేరకు శిక్ష వేస్తారు. శిక్ష మాత్రం కంపల్సరీ. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం. సార్ ఒక్క కేసు కాదు సార్, చాలా కేసులు ఇప్పుడు ఆయన మీద నమోదవుతూ వస్తున్నాయి. అంటే నా అరెస్టుకు ఒక రంగం సిద్ధం చేస్తున్నారు అని అంటున్నారు సార్. అది సిద్ధంగా ఉందండి. అంతరాష్ట్రకి మీకు ఎవరెవరైతే నోళ్ళు పారేసుకున్నారో, ఎవరెవరైతే అర్ధరహితంగా మాట్లాడారో, ఇప్పుడు అందరూ ఇప్పుడు కొడాలి నాని జైలుకి వెళ్ళడా, వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళడా, పేరు నాని జైలుకి వెళ్ళడా, అనిల్ కుమార్ యాదవ్ జైలుకి వెళ్ళడా, రోజా జైలుకి వెళ్దా? ఎవరు వెళ్ళరు చెప్పండి. మరి ఈ నోరు పారేసుకున్న వారందరూ కూడా ఆ బోరగడ్డ అనిల్ కుమార్ జైలుకి వెళ్ళడా? అంత అధ్వానంగా మాట్లాడతారు, అన్ని బూతులు మాట్లాడతారు. సభ్య సమాజమే కదా, నీ ముఖం మీద కెమెరా ఉంటుందా? ఆ కెమెరా ఉంటుండగా ఎన్ని కోట్ల మంది చేరుతుంది ఇది? అంటే సోషల్ మాధ్యమం అంటే నీకేమైనా చులకనా, చేతగాందేనా? ఎన్ని కోట్ల మంది చేస్తారు. అందువల్ల డెఫినెట్గా వాళ్ళు శిక్ష అయిపోతే మొత్తం లా అండ్ ఆర్డర్స్ని దుమ్మెత్తిపోతారన్నమాట. ఇంత నర్రూప హంతకుల మీద మీరు శిక్షలు వేయరు అని దుమ్మెత్తిపోతారు. కనుక శిక్షలు తప్పవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.